ఆశీర్వదించాను. ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఏలుడి అని చెప్పారు. కాబట్టి ఫలించాలి. ఒక ద్రాక్ష తోట తీసుకుని వెళ్ళారు. ఆ ద్రాక్ష తోటలో దాదాపు 4 ఎకరాల ద్రాక్ష తోట. అబ్బా, హృదయం అంతా ఎంత తృప్తి పడిందంటే గుత్తులు 4 ఎకరాలు కూడా గుత్తులతో వేలాడుతూ ఉన్నాయి. చాలా చక్కని ద్రాక్ష గెలలు ఫలించిందనమాట. బైబిల్లో రాయబడినట్లుగా నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని రాయబడినట్లుగా మరి మనం గమనించినట్లయితే అక్కడ ఎలాంటి చక్కని ఫలించే చెట్టుగా అది మనకు కనబడింది. చాలా చక్కగా అది ఫలించింది. దాన్ని చూసినప్పుడు హృదయం అంతా అన్స్పీకబుల్ జాయ్ అన్నట్లుగా, అది దానికి పోల్చలేము కానీ గొప్ప ఆనందాన్ని మేము అనుభవించాం. అయితే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనందరం కూడా ఫలించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఫలములు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొదటి కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మానవలసినవి మాని చేయవలసినవి చేస్తున్నప్పుడు మనం ఫలిస్తాం. కాబట్టి ఫలించాలంటే మరి అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయను. కాబట్టి చూడండి, మన జీవితంలో మన దేవుడు నిజమైన దేవుడు, మన దేవుడు నిజమైన స్నేహితుడు, మన దేవుడు నిజమైన వెలుగు, అలాగే నిజమైన ద్రాక్షవల్లి. దేవుని బిడ్డలారా, చాలా కాలం నుండి భక్తి చేస్తున్నాం కదా, అసలు మన భక్తి నిజమేనా? ఇది నిజమా అన్నాడు అపవాది. నిజాన్నే డౌట్ చేశాడు. సాతాను నిజాన్ని కూడా ఒట్టిదిగా చూపించగలడు, సత్యాన్ని అసత్యంగా చూపిస్తాడు. కీడు మేలని, మేలు కీడని, చేదు తీపని, తీపి చేదని, మరి చీకటి వెలుగని, వెలుగు చీకటని అలా ఎంచేలా చేస్తాడు అపవాది. మంచిని చెడుగా, చెడును మంచిగా, కీడు మేలుగా, మేలు కీడుగా చూపిస్తాడు. కానీ దేవుడు సత్యవంతుడు. ఆయన ఎన్నడూ సత్యమునే బోధించే దేవుడు, సత్యస్వరూపి అయిన ఆత్మ. కాబట్టి నిజమైన ద్రాక్షవల్లి. ఒక్కసారి మనం మాట్లాడే మాటలు నిజమేనా? మన ప్రవర్తన నిజమేనా? కేవలం ఆరాధనలో ఆరాధిస్తూ తన్మయమైపోవటమేనా? లేక నిజముగా ఆయన ఆరాధిస్తున్నామా? అందుకే ప్రభు చెప్పారు కదా, దేవుడు ఆత్మ కనుక నేను ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నిజముగా దేవుని ఆరాధించే వారిగా మనం ఉండాలి. ఇక్కడ ఆ ద్రాక్ష తోటను చూసినప్పుడు చక్కగా దాన్ని ఎలా దాన్ని మొదలు చూస్తే చాలా బలంగా ఉంది. చాలా చక్కగా దాన్ని నిర్మాణం చేశారు. కాపు విపరీతంగా ఉంది. ఒక లోడు ద్రాక్ష అది ప్రిపేర్ అయిపోయింది, ఒరిస్సా పంపుతున్నాం అని చెప్పారు. అబ్బో,
విపరీతంగా కాపు కాసింది. దేవుని బిడ్డలారా, మనము కూడా ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. బైబిల్ చెప్తుంది, ద్రాక్ష పండ్లు కోతకాలం వేసవికాల పండ్లు అది కోసిన తర్వాత ఎలా ఉంటుందో, ద్రాక్ష పండ్లు కోసిన తర్వాత ఎలా ఉంటుందో, నా ప్రాణానికి ఇష్టమైన ఒక అంజూర పండైనను లేదని ప్రభు ఎంతో, అంటే భక్తుడు దేశంలో లేకపోయాడు, దేవునికి ఇష్టడైన వ్యక్తి లేకపోయాడు, ఫలములు లేని వ్యక్తులుగా ఉన్నామని ఆయన ఎంతో చింతపడినట్లు రాయబడింది. మనం దైవ గ్రంథంలో యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆయన శ్రేష్టమైన ద్రాక్ష తీగను తీసుకొని సత్తు భూమి గల కొండ మీద రాళ్ళన్ని ఏరి బాగుగా దున్ని అక్కడ శ్రేష్టమైన ద్రాక్ష తీగను వేస్తే మంచి ఫలములు ఫలింపవాలని ఎదురు చూసినప్పుడు కారు ద్రాక్షలు కాచినట్లుగా కనబడుతుంది. అబ్బో, దీనికి కారణం ఏంటి అని అడుగుతున్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, మంచి దేవుని వాక్యాన్ని మనం వింటూ శ్రేష్టమైన ద్రాక్ష, అవును, ఇర్మీయా గ్రంథంలో రాయబడినట్లుగా, నేను శ్రేష్టమైన తీగగా, నేను ద్రాక్ష తీగగా నేను నిన్ను నాటాను, కానీ శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటాను, కానీ నీవు జాతిహీనపు ద్రాక్షవల్లిగా మారిపోయావు, ఎట్లు భ్రష్ట సంతానం అయిపోయావు అని దేవుడు మాట్లాడటం కనబడుతున్నది. కాబట్టి దైవ గ్రంథములో మనము ఫలించాలని దేవుడు చూస్తున్నాడు, కానీ ఎదురు చూస్తే కారు ద్రాక్షలు కాసిందట. చాలా సార్లు మనము కూడా మన బిడ్డలైన వారిని పెంచుతూ వారు గొప్పవారు అవ్వాలని, దేవుని దీవెన పొందాలని, రాబోయే దినాల్లో ఘనమైన వారుగా దేవుని మహిమార్థమై వాడబడే సాధనాలుగా ఉండాలని, దేవుని కోసం వారు ఫలించాలని ఆశపడుతున్నప్పుడు కారు ద్రాక్షలు కాచినట్లుగా దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు ఎంత చింత. అందుకే కదా దేవుడు అన్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేశాను, కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని దేవుడు ఎంతో దుఃఖపడినట్లుగా కనబడుతుంది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఫలించే వారిగా ఉన్నామా? ఫలిస్తే కారు ద్రాక్షలు కాసేవారిగా ఉన్నామా? లేక మన జీవితంలో ఫలములు లేక 2 మార్లు చచ్చి మరి పెళ్ళగింపబడిన చెట్లాగా ఉన్నామా? ఎలా ఉన్నది? ఫలాలు ఉన్నాయా? ఒక్క ఫలమైనా ఉన్నదా? ప్రాణమునికి ఇష్టమైన ఒక్క అంజూర పండును లేకపోయాను అని ప్రభు ఎంతో మరి దిగులు పడుచున్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనందరం కూడా మన హృదయాన్ని సరి చేసుకుంటూ మనం ఫలభరితంగా ఉన్నామా, ఫలములు లేని వారిగా ఉన్నామా, లేక ప్రయాస కనబడుతున్నది కానీ ఫలములు కనబడుతున్నవా లేవా అని మనము పరిశీలన చేసుకోవలసి ఉన్నాం. ఇక్కడ దైవ గ్రంథంలో చూసినట్లయితే యోసేపు ఫలించేడి కొమ్మ, యోసేపు ఫలించేడి కొమ్మగా మనకు కనబడుతున్నాడు. యోసేపు జీవితంలో తను దేవునికి మహిమకరంగా బ్రతికాడు, పాపానికి దూరంగా పారిపోయాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఎక్కడుంటే అక్కడ ఫలములే, అబ్బా అతడు చేయునదంతా సఫలమగునన్నట్లుగా దేవుడు అతనికి తోడై ఉండి అతడు చేసేదంతా సఫలం చేశాడు. దేవుని బిడ్డ, మనందరం కూడా దేవునికి లోబడినట్లయితే, పాపానికి దూరంగా పారిపోతే, పరిశుద్ధంగా బ్రతికితే తప్పకుండా ఫలభరితమైన వ్యక్తులుగా మారుతాం, ఫలములు ఇచ్చేవారిగా ఉంటాం. కాబట్టి మొన్న బెంగళూరులో నాకు ఒక మాట కనబడింది, పంజరము పిట్టలతో నిండినట్లుగా. అలాగే ద్రాక్ష తోట ద్రాక్ష గెలలతో నిండినట్లుగా, అలాగే మరి చెరువులు చేపలు సమృద్ధిగా ఉన్నట్లుగా, లేక కప్పలు మరి తెప్పలుగా చెరువులు నిండిన కప్పలు 10,000 కదరా అని భూషణయ్య గారికి ఆ పద్యాన్ని ప్రభు జ్ఞాపకం చేశారట. దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు, దేవుని ఆత్మశక్తితో నింపబడినప్పుడు, పునరుద్ధాన శక్తితో నింపబడినప్పుడు
మరి దేవుడు ఆశ్చర్యంగా వేలాది ఆత్మలను ప్రవాహం వల్ల తీసుకొని వస్తారు. కాబట్టి అంత్య దినంలో యెహోవా మందిర పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు అని రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనము ఫలభరితమైన వ్యక్తులుగా ఉన్నామా, ఫలములు లేని పరిస్థితిలో ఉన్నామా? ఒకసారి మళ్ళీ మనము పరిశీలన చేసుకోవలసి ఉన్నాం. అదే పరమగీతంలో చూసినట్లయితే మరి మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకునుడి. కాబట్టి ఈ ద్రాక్ష తోటలు పూత పట్టినవి, ద్రాక్ష తోటను చెరుపు నక్కలను పట్టుకునుడి, సహాయం చేసి గుంట నక్కలు పట్టుకున్నది. కాబట్టి ద్రాక్ష తోటలను చెరుపుతుంది. ఎలాగా? మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఒక నక్క ద్రాక్ష పండ్ల కోసం ఎగిరిందంట. ఎగిరి 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 చాలా ఎగిరిన తర్వాత అది అందకపోయేసరికి అందరి ద్రాక్ష పుల్లగా ఉంటాయి అని వెళ్ళిపోయిందంట. దయచేసి గమనించండి, చాలా మంది మారుమనసు పొందడానికి అని వస్తారు, కొంతమంది పొందకుండా వెళ్ళిపోతారు. ఆ మారుమనసు లేదు, ఏమీ లేదు అంటారు. అది అందలేదు వాళ్ళకి, అందుకనే మారుమనసు లేదంటారు. కానీ నీకు దొరికితే ఎంత తృప్తి పొందుతావో, మారుమనసు పొందితే వచ్చే ఆనందము, పాపం పోతే, పాప క్షమాపణ దొరికితే, పశ్చాత్తాపంలో కన్నీటితో హృదయాన్ని దిద్దుకొని సరిచేసుకుంటే వచ్చే ఆనందము, అది చాలా గొప్పది. కాబట్టి ఇక్కడ అందని ద్రాక్ష పుల్లన అని వెళ్ళిపోయిందంట. ద్రాక్ష తోట, ద్రాక్షలు పైన కదా ఉండేది, ఎలాగా వీటిని చెరుపు చేస్తవి అంటే సంజయ్ రావు అని ఒక మాట చెప్పారు. ద్రాక్షల మొదలలో చచ్చిన వాటిని, ఇంకా అనేకమైన వాటిని అంటే పాతి పెడతారట. ఆ పాతి పెట్టినప్పుడు నక్కలు అవి తోతూ ఈ ద్రాక్ష మొదలను కూడా పెరికి వేస్తాయని, అందుకే చెరుపు చేస్తాయట. కాబట్టి దయచేసి గమనించండి, నక్కలు, గుంట నక్కలు, దైవజనులు ఏం చెప్పారంటే బాహ్యముగా కనబడేవి నక్కలు, లోపల గుంటల్లో ఉండేవి గుంట నక్కలు. అలాగే బాహ్యముగా కనబడే పాపాలు, అలాగే అంతరంగములో పగ, అంతరంగములో ద్వేషము, అంతరంగములో వ్యభిచార మనస్సు, అంతరంగములో ధనాపేక్ష, అంతరంగములో గర్వము, ఇవన్నీ నాలో కనబడినవని నా హృదయం నాకు అర్థమైనప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాను, హృదయాన్ని సరిచేసుకున్నాను. అబ్బాయి ఎంత ఆనందమో! ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఫలభరితమైన వ్యక్తులుగా ఉండాలంటే మన జీవితంలో ఉన్నటువంటి పనికిరాని తీగలను తీసి పారవేయాలి, స్వచిత్తమును తీసి పారవేయాలి. యోన తన జీవితంలో స్వచిత్తంతో వెళ్ళి ఫలములు లేక 2 మార్లు చచ్చిన చెట్టులాగా ఏ ఫలములు లేని వ్యక్తిగా మారిపోయాడు. కానీ నన్ను బట్టి ఈ గొప్ప తుఫానాన్ని తగ్గించుకొని పశ్చాత్తాపడినప్పుడు ఆహా, ఎలాంటి దీవెనకరమైన వ్యక్తిగా మారాడంటే 120,000 మంది కంటే ఎక్కువ మంది మారిపోయారు. ఫలభరితముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఆ పట్టణానికే దీవెనకరం అయిపోయాడు. మనం అవిధేయులుగా ఉంటే, మనం పాపంలోనే ఉంటే, మనం ఇంకను చెడుగులోనే ఉంటే ఎవరికి దీవెనకరం కాదు, ఎవరో మారరు. మనం మారితే అనేకులు మారతారు, మనం రక్షణ పొందితే అనేకులు రక్షణ పొందుతారు. అందుకే అపవాది అయిన వాడు మనల్ని చెరిపి వేయడానికి చూస్తున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఈ మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం చూస్తే, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకును, నీ దేహము చెరుపు దాన్ని తొలగించుకును.
దేహాన్ని చెరిపేస్తుంది. ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం అని పదే పదే మన నాయకులు చెప్తున్నారు. కాబట్టి చెరిపేది, దీన్ని తొలగించుకోవాలి. మనలో ఉన్న పనికిరాని తీగలను తీసి పారవేయాలి. విశాఖపట్నంలో కూడా చిన్న ద్రాక్ష చెట్టును మొక్కను ఆ కొమ్మను నాటినప్పుడు అది పెరిగింది. ఆయా సమయాల్లో చక్కగా కాయలు కాసింది. అప్పుడు దైవజనులు రుచి చూసి చాలా బాగున్నాయని చెప్పారు. కానీ ఇప్పుడు ఆకులు కనబడుతున్నాయి, అక్కడక్కడ గెలలు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే పనికిరాని తీగలు తీసివేయాల. అవి తీయనందువల్ల కాపు లేకుండా ఉంది. రాంబాబు మాస్టర్ కూడా ద్రాక్ష వేశారు, అక్కడ చక్కని గెలలు వచ్చినవి. పనికిరాని వాటిని తీసివేసినప్పుడు ఫలాలు వస్తాయి. అబ్బో, మన జీవితంలో కూడా పనికిరాని స్వభావాల్ని, పనికిరాని కోపము, పనికిరాని స్వభావాలు, అవి పనికొచ్చేవి కాదు, వాటిని కట్ చేసేయాలి. అబ్బా, ఎలా ఫలిస్తామో చూడండి. మన జీవితంలో పనికిరాని శరీర కార్యములు, లోపల నుండి వచ్చేటువంటి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారం, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకము, ఈ చెడ్డవన్నీ పనికిరాని తీగలు. వీటిని తీసి పారవేస్తే అబ్బా, ఆత్మఫలము ఫలిస్తాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అబ్బా, ఎలా ఫలిస్తామో. ఆ ఫలములు తింటుంటే ఎంత రుచిగా ఉంటాయో. నేను అనుకుంటాను, ఏదెను తోటలో ఆదాము అవ్వలైన వారు వంట చేసుకున్నారా, వండుకున్నారా? ఏం చేశారంటే వంట చేసే పని లేదు వాళ్ళకి, బట్టలు ఉతికే పని లేదు, కరెంటుతో పని లేదు, అసలు వారి జీవితంలో ఇల్లు కట్టే పని లేదు, అసలు ఏ పని లేదు. కేవలం కాయుటకు, కాచుటకు, సేద్యం చేయుటకు దేవుడు వారిని అక్కడ పెట్టారు. అంటే ఎంత చెమట పట్టే పని లేకుండా ఉంది అక్కడ. ఎంతో హాయిగా దేవునితో గడుపుకునే భాగ్యము. ఏ పళ్ళు కావాలంటే ఆ పళ్ళు తినొచ్చు. నేను విదేశం వెళ్ళినప్పుడు ఒక పండు చూశాను, అది చాలా ఖరీదన్నారు. అబ్బో, అది మనం కొనలేములే, తినలేములే అనుకుని తినలేదు, ఇప్పటి వరకు తినలా. కానీ మరి ఏదేని తోటలో చూస్తే అది ఎంత 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 ఖరీదైనా, భూమి పుట్టినప్పుడు, ఆ ఫలవృక్షములు పుట్టినప్పుడు, దేవుడు సృజించినప్పుడు ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయో. ఒకవేళ ఇప్పుడు కొన్ని పళ్ళు కనబడకుండా అంతరించిపోయినాయేమో కానీ అప్పుడు అన్ని పండ్లు తినవచ్చు. అబ్బా, నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ ఒకే ఒక పండు తినొద్దు అన్నాడు ప్రభు. ఏది తినొద్దు అన్నాడో అదే తిని అవిధేయులమైపోయాం. దేవుడు చెప్పినట్లు చేస్తే మనం ఫలిస్తాం. మరి నేను గత రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మరి యెహోషువ గ్రంథంలో చూస్తే మొదటి అధ్యాయంలో మోషే మృతి పొందిన తర్వాత దేవుడు మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను, భయపడొద్దు, దిగులు పడొద్దు, జడియొద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని చెప్పి ప్రభు మాట్లాడి అన్నప్పుడు రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్ధగోత్రపు వారికి యెహోషువ ఇలా చెప్పాడు, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకున్నది ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాడు. ఆయన ఈ దేశం మీకు ఇచ్చును. మీ భార్యలు, మీ పిల్లలు, మీ ఆస్తి యోర్దాను అద్దరిని మోషే మీకు ఇచ్చిన ఈ దేశం నివసింపవలను గాని పరాక్రమవంతులను, శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు సహోదరులకు, యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచే వరకు, అనగా
మీ దేవుడని యెహోవా వారికి ఇచ్చు దేశం స్వాధీనపరుచుకున్న వరకు మీరు సహాయం చేయవలను. అప్పుడు తూర్పున యొర్దాను ఇద్దరని యెహోవా సేవకుని మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశములకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుందరు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేది, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినట్లు నీ మాట విందుము. నీ దేవుడని యెహోవా మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును గాక. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించి ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకుని వలనని యెహోషువకు ఉత్తరం ఇచ్చడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే ఏం చెప్పాడో దాన్ని చేయడానికి యెహోషువ జ్ఞాపకం చేసినప్పుడు వారందరూ అంటున్నారు, నువ్వు మాకు ఆజ్ఞాపించినదంతా చేస్తాం, ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తాం. మోషే చెప్పిన మాట విన్నట్లుగా మీ మాట కూడా వింటాం. దేవుడు మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉండును గాక. కానీ ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వారు మరణ శిక్ష పొందుతారు. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో అని యెహోషువకు ప్రత్యుత్తరం ఇచ్చారు. దేవుని బిడ్డలారా, ఎలాంటి లోబడే స్వభావము, నా వెంబడి రండి అని నిన్న వినబడింది. నాకు అది బాగా జ్ఞాపకం వచ్చింది. దేవుని వెంబడి వెళ్తే మనుషులను పట్టు జాలర్లుగా చేస్తారు. కాబట్టి దేవుని సేవకులమైన మనము లేక మారు మనసు పొందిన ప్రతి ఒక్కరము ప్రభు వెంబడి వెళ్దాం, ప్రభు అడుగు జాడల్లో నడుద్దాం, ప్రభు వల్లే క్షమిద్దాం, ప్రభు వల్లే ప్రేమిద్దాం, ప్రభు వెంబడి వెళ్దాం, ఆయన పోలి నడుద్దాం, ఆయన వాక్యానుసారంగా బ్రతుకుదాం. అనేకులు ప్రవాహం వలె మనం వెంబడిస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రైలు బండి వెళ్తుంటే పెట్టెలు వెనకబడినట్లుగా వెనక ఫాలో అయినట్లుగా ఓ ఫాలో మీ అంటున్నాడు ప్రభు. ఆయన ఫాలో అయితే ఆ దేవుడే లింక్ చేస్తాడు, ఆశీర్వాదాలు లింక్ చేస్తాడు, దీవెనలు లింక్ చేస్తాడు, ఫలములు లింక్ చేస్తాడు. ఓ దేవుని దీవెనలు లింక్ చేస్తాడు. మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవుతున్నామా, వెంబడిస్తున్నామా? ఒక వ్యక్తి వచ్చి ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నేను వెంబడిస్తాను అన్నాడు. అయితే ప్రభు అన్నారు, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనిషి కుమారుని తలవాల్చుడికైనా స్థలం లేదన్నారు. మరొక వ్యక్తిని రమ్మంటే, అయ్యా నేను మా తండ్రిని పాతి పెట్టి వస్తాను అంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనేమో నీవు వచ్చి దేవుని రాజ్యం ప్రకటించు అన్నారు. మరి మూడో వ్యక్తిని ఆ వ్యక్తి నా తల్లిదండ్రుల దగ్గర సెలవు అడిగి వస్తానన్నాడు. అతనితో నాగటి మీద చేయి వేసి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం? ప్రభు పిలుస్తుంటే మనం ఇంకా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టే వారిగా ఉన్నామా, లేక ఫలభరితంగా ఉన్నామా? ఫలములతో నింపబడి ఆ ద్రాక్ష తోటను చూసినప్పుడు ఎంత తృప్తిగా ఉందో మన సహవాసము ఫలములతో నింపబడి ఉండాలని. ఫలములు ప్రతి వ్యక్తి ఫలించాలి. అవును, దైవజనులు అనేక సార్లు చెప్పారు, స్త్రీ గర్భములో మరి భర్త బీజము పడినప్పుడు ఫలిస్తుంది. అందుకే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. అవును, ఆదాము అవ్వలైన వారు ఫలించారు. అలాగే జలప్రళయం తర్వాత నోవహు కుటుంబం ఫలించింది. దానిలోనే మనందరం కూడా ఫలించాం. కాబట్టి విస్తరించాం. ప్రపంచంలో మనుషులు ఎవరెవరు ఉన్నారో ఎంత ఫలములో. అవును, నిన్నే ప్రపంచ జనాభా ఎంత, మరి ఎవరెవరు ఎక్కువ జనాభా ఉన్నారంటే ఇండియా మొదటి స్థానంలోకి వచ్చేసింది. చూడండి ఎలా ఫలించామో. కానీ దేవుని బిడ్డలారా, శరీరాలు ఫలించినట్లుగా ఉన్నవి కానీ ఆత్మ ఫలం ఫలించాలి. అయ్యో, ఆత్మలో ఎండిపోయిన వారిగా, ఆత్మలో చచ్చిన వారిగా, అనేకులు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉండగా మనం ఎలా ఉన్నాం? అయ్యో, ఎండిపోయిన స్థితిలో ఉన్న ఎముకల లోయలాగా ఉన్న పరిస్థితిలో ఒక యెహెజ్కేలు వలె, ఒక ప్రవక్త వలె ప్రవచిద్దాం. ఎండిన ఎముకలారా లెండి అని పిలుద్దాం. అనేక మంది సజీవ సైన్యాన్ని లేపుదాం. ఆత్మలను రక్షిద్దాం. ప్రభు రాజ్యం విస్తరింపచేద్దాం. విరామం లేకుండా ప్రయాసపడదాం. ప్రభు వెంబడి వెళదాం. ఫలాలు ఫలిద్దాం. యోసేపు పరిశుద్ధంగా బ్రతికి
ఫలించేడి కొమ్మగా మారాడు. మన జీవితంలో కూడా అపవిత్రతకు దూరంగా పారిపోదాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం, దేవునితో సహవాసం చేద్దాం, మోకాళ్ళ జీవితాన్ని అనుభవిద్దాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం, ప్రభు రాకడికి ఆయత్తపడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని రాజ్యం కడదాం, ఆత్మలను ప్రభు కొరకు సంపాదిద్దాం. ఆయన ఆశించిన మేరకు శ్రేష్టమైన ఆత్మీయ విలువలను పోషించుకుంటూ దేవుని కొరకు జీవిద్దాం. దేవుడు మనల్ని ఎంత ప్రేమించారో, మన కొరకు ప్రాణం పెట్టారు, ఆయన మనకు రక్తం కార్చారు, మన జీవితంలో ఎంతో శ్రేష్టమైన విలువలను మనకు అందించారు. కాబట్టి మనము దేవునికి లోబడి మన జీవితంలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన బుద్ధులన్నిటి నుండి విడుదల పొంది మరి ఫలిద్దామా? ప్రేమ, దేవుని బిడ్డలారా, ప్రేమకు విరుద్ధమైన పగను, ప్రేమ దోషములన్నీ కప్పును, పగ కలహము రేపును. కాబట్టి దయచేసి మరి పగతో కాక, కోపంతో కాక, ద్వేషంతో కాక, ఈ భౌతికమైన ఈ శరీర కార్యాలతో కాక, ఆ పనికిరాని తీగలన్నీ తీసి పారవేసి మరి ఎక్కువగా ఫలిద్దాం. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును అని ప్రభు చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఆ ఫలములు ఎప్పుడు రాలవంట. నెల నెల కాపు కాస్తుందట. పండ్లు ఆహారమునకు, ఆకులు ఔషధమునకు ఉపయోగపడతాయి. మనందరం కూడా ఫలభరితంగా ఉందాం. మనం